तन है यहाँ मेरा मन है वतन, उड़ता हूँ मैं अब बाबा के संग। तन है यहाँ मेरा मन है वतन, उड़ता हूँ मैं अब बाबा के संग। प्रभु प्रेम की इन किरणों से गद गद हो रहा है अंग अंग। अब पैर जमीन पे नहीं रहते, जब छूटा माया के चंगुल से। जो प्यार मिला मुझे तुमसे, वर्णन करूं मैं कैसे मुख से। ये दिल जानता है बाबा, दिखता है जो नैनों के नूर से। जो प्यार मिला मुझे तुमसे। ఓం శాంతి. ఈరోజు మురళి 23/1/2021. मीठे बच्चे, कदम कदम पर श्रीमत पर चलते रहो. ये ब्रह्मा की मत है, ये शिव बाबा की, इसमें मूंझो नहीं. మధురమైన పిల్లలారా, అడుగడుగు శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ఇది బ్రహ్మ యొక్క మతమా లేదా శివబాబా యొక్క మతమా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, సంశయంలో రాకండి. అడుగడుగులో శ్రీమతంపై నడుస్తూ ఉండండి. మురళి వినేటప్పుడు మురళి వైపు చూడండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మురళి వినే పని అనేటప్పుడు మురళి వినే పనిలోనే ఉండాలి. యోగం చేసేటప్పుడు యోగం యొక్క పనిలోనే ఉండాలి. బాబా వైపు చూసి దిక్కులు చూస్తూ ఉంటే అది కూడా నియమం కాదు. అడుగడుగులో శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ఇది బ్రహ్మ యొక్క మతమా లేదా శివబాబా యొక్క మతమా అని దీనిలోని కన్ఫ్యూజ్ కాకండి, సంశయంలో రాకండి. ప్రశ్న: अच्छी ब्रेन वाले बच्चे कौन सी गुह्य बात सहज ही समझ सकते? మంచి బ్రెయిన్ ఉండేటటువంటి పిల్లలు, అంటే మంచి తెలివి ఉండే పిల్లలు ఏ గుహ్యమైన విషయాన్ని సహజంగానే అర్థం చేసుకోగలరు? మంచి తెలివి ఉండే పిల్లలు ఏ గుహ్యమైన విషయాన్ని సహజంగానే అర్థం చేసుకోగలరు? उत्तर: ब्रह्मा बाबा समझा रहे हैं या शिव बाबा, ये बात अच्छी ब्रेन वाले सहज ही समझ लेंगे. బ్రహ్మా బాబా చెప్తున్నారా లేదా శివ బాబా చెప్తున్నారా అనే విషయాన్ని మంచి మెదడు ఉండేవాళ్ళు సహజంగానే అర్థం చేసుకోగలరు. కయ్యితో ఇస్మిహి మూన్ జాతే, కొంతమంది దీనిలోనే సంశయంలోకి వస్తూ ఉంటారు. बाबा कहते बच्चे बाप दादा दोनों इकट्ठे हैं, तुम मूंझो नहीं. అయితే బాబా చెప్తున్నారు, పిల్లలారా బాప్ దాదా ఇద్దరు కంబైన్డ్గానే ఉంటారు, ఇద్దరు మాట్లాడతారు, కంబైన్డ్గా ఉంటున్నారు. కాబట్టి మీరు సంశయంలో రాకండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చెప్పేది మనం వినాలి, అలాగా సంశయంలో రాకండి. श्रीमत समझकर चलते रहो. ब्रह्मा की मत का रिस्पांसिबल भी शिव बाबा है. ఎవరు చెప్తున్నది అయినప్పటికీ అది శ్రీమతము అనుకుంటూ నడవండి. బాబ్దాదా ఇద్దరు కంబైన్డ్గా ఉంటారు, ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరిలో ఎవరు చెప్పినా అది మన తలపైన శ్రీమతం శిరస వహించాల్సిందే.
అనేది అర్థం చేసుకోండి. ఒకవేళ బ్రహ్మ యొక్క మతమే అది అయినా కూడా దాని ద్వారా మనకేమీ నష్టము జరగకుండా బాధ్యత శివబాబాది ఉంటుంది. దానికి కూడా బాధ్యులు శివబాబా. బ్రహ్మ యొక్క మతానికి కూడా బాధ్యులు శివబాబాయే అయి ఉంటారు. మనకేమి అంటే దేహదారి కదా బ్రహ్మ, అతను చెప్పినట్టు నడిస్తే అని ఆలోచించే అవసరం లేదు. శివబాబా దాని బాధ్యత తీసుకొని ఉన్నారు. బ్రహ్మ ఇచ్చే మతం మీద నడవడం వలన కూడా మన కళ్యాణం జరిగేలాగా చూసుకునే బాధ్యత శివబాబాది. ఓం శాంతి. रूहानी बाप बच्चों को समझा रहे हैं, तुम समझते हैं ब्राह्मण ही रूहानी बाप को పహచాన్తే. ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణులే ఆత్మిక తండ్రిని తెలుసుకున్నాం మనము. दुनिया में कोई भी मनुष्य मात्र रूहानी बाप जिसको गॉड फादर व परम पिता परमात्मा कहते उनको जानते नहीं हैं. ప్రపంచంలో ఏ మానవ మాత్రులకి ఆత్మిక తండ్రి గాడ్ ఫాదరు పరంపిత పరమాత్మ కోసం తెలియదు. జబ్ वो रूहानी बाप आए तभी रूहानी बच्चों को पहचान दे. ఆత్మిక తండ్రి వచ్చినప్పుడే ఆత్మిక పిల్లలకు పరిచయం ఇవ్వటం జరుగుతుంది. ये नॉलेज न सृष्टि की आदि में रहती न सृष्टि के అంత में रहती. ఈ పరిచయం కానీ ఈ జ్ఞానము సృష్టి ప్రారంభంలో సతయుగంలోని ఉండదు, अंतिम कलयुगंलो కూడా ఉండదు. अभी तुमको नॉलेज मिली है, ये है सृष्टि के अंत और आदि का संगम युग. ఇది సృష్టి ఆది మరియు సృష్టి యొక్క అంత్యము ఈ రెండింటి మధ్య సంగమ యుగము. ఇప్పుడే మీకు ఈ జ్ఞానము లభించింది. इस संगम युग को भी नहीं जानते तो बाप को कैसे जान सकेंगे. సంగం యుగం కోసం కూడా ఎవరికి తెలీదు, కాబట్టి బాబా కోసం ఎలా తెలుస్తుంది. कहते हैं हे पतित पावन आओ आकर पावन बनाओ, परंतु ये पता नहीं है कि पतित पावन कौन है और कब आएंगे. ఓ పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు, కానీ అతడు ఎవరు ఎప్పుడు వస్తారని ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. బాప్ कहते मैं जो हूँ जैसा हूँ मुझे कोई भी नहीं जानते, जब मैं आकर पहचान दूँ तब मुझे जाने. శివ బాబా చెప్తున్నారు, నేను ఎవరిని ఎలా ఉంటానో ఎవరికి కూడా తెలీదు. నా కోసం నేను వచ్చి పరిచయం ఇచ్చినప్పుడే నన్ను తెలుసుకోగలరు అని చెప్తున్నారు శివ బాబా. मैं अपना और सृष्टि की आदि मध्यांत का परिचय संगम युग पर एक ही बार आकर देता हूँ, कल्प बाद फिर से आता हूँ. శివబాబా చెప్తున్నారు, నేను నా యొక్క పరిచయము మరియు సృష్టి ఆది మధ్య అంత్య పరిచయము సంగమయుగంలో ఒకసారి వచ్చి ఇస్తూ ఉన్నాను, కల్పం తర్వాతే మళ్ళీ నేను వస్తాను అని చెప్తున్నారు బాబా. తుమ్కో జో సమझाता हूं वो फिर प्रायलोप हो जाता है. ఈ మధ్య కాలంలోని నేను మీకు చెప్పిందంతా ప్రాయలోపం అయిపోతుంది, మళ్ళీ నేను వచ్చే లోపల మళ్ళీ నేను వచ్చే చెప్పాల్సి ఉంటుంది అని శివబాబా చెప్తున్నారు. सत्य से लेकर कलयुग अंत तक कोई भी मनुष्य मात्र मुझ परम पिता परमात्मा को नहीं जानते हैं, ना ब्रह्मा विष्णु शंकर को जानते. ప్రాయలోపం అయిపోవటం వలన ఈ జ్ఞానము సతయుగం నుండి తీసుకుని కలియుగ చివరి వరకు కూడా ఏ మానవ మాత్రులకి పరంపిత పరమాత్మ నా కోసము తెలియదు పరిచయము, ब्रह्मा विष्णु शंकरुల పరిచయం కూడా తెలియదు అని చెప్తున్నారు బాబా. मुझे मनुष्य ही पुकारते, ब्रह्मा विष्णु शंकर थोड़े ही पुकारते हैं. मनुष्य दुखी होते तब पुकारते, सूक्ष्म वर्तन की तो बात ही नहीं. నన్ను మానవులే పిలుస్తారు, బ్రహ్మ విష్ణు శంకరులు ఏమైనా నన్ను పిలుస్తారా? మానవులు దుఃఖిగా అయిపోయినప్పుడు నన్ను పిలుస్తారు అని చెప్తున్నారు బాబా. సూక్ష్మలోకం యొక్క విషయం అయితే లేదు. సూక్ష్మలోకంలో లోకము జనాభా దుఃఖితులవ్వడం పిలవడం అటువంటివి సూక్ష్మలోకంలో జరిగేది కాదు. అది रूहानी बाप आकर अपने रूहानी बच्चों अर्थात रूहों को बैठ समझाते. अच्छा, रूहानी बाप का नाम क्या है? बाबा जिसको कहा जाता है जरूर कुछ नाम होना चाहिए. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అంటే ఆత్మలకు కూర్చొని అర్థం చేయిస్తున్నారు విషయాలు. ఆత్మిక తండ్రి పేరేంటి అయితే ఎవరినైతే బాబా
నాన్న అని పిలుస్తూ ఉన్నామో అతని యొక్క పేరు కూడా ఉండాలి కదా తప్పకుండా. బరోబర్ నామ్ ఏకీ గాతే, ఒకటే పేరు పిలుస్తాం మనం. ఏంటది? శివు. ఏ నామి గ్రామి హే, పరంతు మనుషునే అనేక నామ్ రక్కే హే. శివుడు అనే పేరే ప్రసిద్ధి చెందినప్పటికీ అనేక పేర్లు పెట్టుకుని పిలుస్తున్నారు మనుషులు. భక్తి మార్గమే అప్ని హీ బుద్ధి సే ఏ లింగ్ రూప్ బనా దియా హై, నామ్ ఫిర్ భీ శివ్ హే. భక్తి మార్గంలో తమ బుద్ధితోనే తాము శివలింగాన్ని తయారు చేశారు. అంటే తమ ఆలోచనతోని మనుషులకి ఆలోచన వచ్చింది, ఈ రూపాన్ని తయారు చేసుకుని పూజిద్దామా అని అలా తయారు చేసుకున్నారు. దానికి పేరు శివ అని. పేరు మాత్రం రైటే పెట్టుకున్నారు, శివ అనేది. बाप कहते मैं एक बार आता हूँ, आकर मुक्ति जीवन मुक्ति का भरोसा देता हूँ. मनुष्य बल नाम लेते मुक्ति धाम निर्वाण धाम, परंतु जानते कुछ नहीं है. ना बाप को जानते हैं ना देवताओं को, ये किसको भी पता नहीं है. बाप भारत में आकर कैसे राजधानी स्थापन करते हैं. బాబా చెప్తున్నారు, నేను ఒక్కసారి వస్తాను, ముక్తి జీవన్ముక్తి వారసత్వం ఇస్తాను. మనుషులు ముక్తిధామము నిర్మాణధామం అనే పేర్లు చెప్పుకుంటూ ఉంటారు, కానీ దానికోసం కూడా పూర్తిగా తెలియదు అది ఎటువంటి ధామము, ఎలా ఉంటుంది, నిర్వాణధామం పరంధామం, ఇది ఎవరికి తెలియదు. బాబా కోసము తెలియదు, దేవతల కోసం కూడా తెలియదు ఎవరికి. ఏ ఇంకా భారతదేశంలో బాబా వచ్చి ఎలా రాజధాని स्थापना చేస్తున్నారు ఇది కూడా ఎవరికి తెలియదు. శాస్త్రం में भी ऐसी कोई बात नहीं है. परम पिता परमात्मा कैसे आकर आदि सनातन देवी देवता धर्म की स्थापना करते हैं. ऐसे नहीं सतयुग में देवताओं को ज्ञान था जो गुम हो गया, नहीं. अगर देवताओं में भी ये ज्ञान होता तो चलता आता. బాబా చెప్తున్నారు, పరం పిత పరమాత్మ ఏ విధంగా వచ్చి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తారు అని శాస్త్రాల్లో కూడా ఇక్కడ క్లియర్గా రాయలేదు. ఇతర ధర్మాలది ఎలాగైతే క్లియర్గా రాసుకున్నారో వాళ్ళ డేట్స్తో సహా, అలాగా మన దానిలోని భారతీయుల ధర్మము ఎలాగా భగవంతుడే స్థాపించారు, ఎప్పుడు ఎలాగా అనేది శాస్త్రాల్లో కూడా లేదు క్లారిటీ. సత్యయుగంలో దేవతలకి ఉండేదా అంటే వాళ్ళకు కూడా లేదు ఈ వివరణ, ఈ జ్ఞానం మాయమైపోతుంది కదా జ్ఞానం సంగమయుగం అవగానే. దేవతల్లో ఒకవేళ ఈ జ్ఞానం కంటిన్యూ అయితే మేము భగవంతుని ద్వారా ఎలా తయారయ్యాము అని ఈ యోగము జ్ఞానము గుర్తుండి కంటిన్యూ అయితే తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఇది कंटिन्यू आइएगा కదా. इस्लामी बौद्ध आदि जो ही उन्हों का ज्ञान चलता आता है. सब जानते ये ज्ञान प्रायलोप हो जाते. తర్వాత ఇస్లామీ బౌద్ధ ధర్మాలు మొదలైనవి వస్తాయి కదా, వాళ్ళందరి జ్ఞానము కంటిన్యూ అవుతుంది. కానీ ఈ జ్ఞానమే ఇది స్థాపన అయిపోగానే ప్రాయలోపం అయిపోతుంది. భగవంతుడు వచ్చే ఈ జ్ఞానం. मैं जब आता हूँ तो जो आत्मा ये पतित बन राज्य गवा बैठी उन्हों को आकर फिर पावन बनाता हूँ. నేను వచ్చినప్పుడు పతితమై రాజ్యాన్ని పోగొట్టుకొని కూర్చుని ఆత్మలని మళ్ళీ నేను పావనంగా తయారు చేస్తూ ఉంటాను అని చెప్తున్నారు శివ బాబా. భారత్ మే రాజ్యత फिर गवाए कैसे हैं, ये भी वो भी किसको पता नहीं. इसलिए बाप कहते बच्चों की कितनी तुच्छ बुद्धि बन गई. భారతదేశంలో మన రాజ్యం ఉండేది ఎలా పోగొట్టుకున్నాం ఇది ఎవరికి తెలీదు. అందుకనే శివ బాబా చెప్తున్నారు ఎంత తుచ్చ బుద్ధి అయిపోయింది పిల్లలది. मैं बच्चों को ये ज्ञान दे प्रारब्ध देता हूँ, फिर सभी भूल जाते हैं. कैसे बाप आया, कैसे बच्चों को शिक्षा दी, वो सब भूल जाते हैं. ये भी ड्रामा में नूंद है. बच्चों को विचार सागर मंथन करने की बड़ी बुद्धि चाहिए. నేను పిల్లలకు జ్ఞానం ఇచ్చి ప్రారంధం ఇస్తున్నాను, తర్వాత మర్చిపోతారు. ఎలా బాబా వచ్చారు, పిల్లలకు శిక్షణ ఇచ్చారు, ఇవన్నీ మీరు మర్చిపోతారు అని చెప్తున్నారు బాబా. ఎప్పుడు ప్రారంధంలోకి వెళ్ళిపోయాక అన్నీ మర్చిపోతారు. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది మీరు మర్చిపోవటం అనేది కూడా. కాబట్టి పిల్లలకు విచారసాగరమంతన చేసే
యుక్తి ఉండాలి, బుద్ధి చాలా మంచిది ఉండాలి అని చెప్తున్నారు బాబా. बाप कहते ये जो शास्त्र आदि तुम पढ़ते आए हो ये सत्य त्रेता में नहीं पढ़ते थे, वहां थे ही नहीं. శివబాబా చెప్తున్నారు శాస్త్రాలు సతీయుగం త్రేతాయుగంలో మీరు చదవరు, ఉండేవే కాదు అక్కడేవి. తుమ్ ఏ नॉलेज भूल जाते हो, फिर गीता आदि शास्त्र कहाँ से आया. जिन्होंने गीता सुनकर ये पद पाया है वही नहीं जानते तो और फिर कैसे जान सकते. ఈ జ్ఞానము ఇక్కడే మీరు మర్చిపోతారు కదా సతీయుగానికి వెళ్తూ వెళ్తూనే. తర్వాత నిజమైన గీత ఎక్కడి నుండి వస్తుంది శాస్త్రాల్లో కూడా. గీత విని ఈ పదవి పొందినటువంటి శ్రీకృష్ణుడు మొదలైన దేవతలకే గీతా జ్ఞానం ఉండదు కదా సతీయుగంలోని. తర్వాత వాళ్ళకి ఎలాగా ఉంటది? ఏదైతే గీత చదువుకున్నారు రియల్ అయితే ఉండదు అని చెప్తున్నారు బాబా. శాస్త్రం గతారైంది. देवता ये भी जान नहीं सकते మనుష్య से देवता कैसे बने. దేవతలు కూడా మర్చిపోతారు కదా, మనుషుల నుండి దేవతలుగా ఎలా తయారయ్యాము, ఇలా గీతా జ్ఞానం విన్నాము, ఇవేమి అలా గుర్తుండదు కదా. वो पुरुषार्थ का पाठ ही बंद हो गए, तुम्हारी प्रारब्ध शुरू हो गई. పురుషార్థం యొక్క పాత్రే బంద్ అయిపోతుంది అన్నమాట వాళ్ళని. ఇప్పుడు ప్రాలబ్ధం యొక్క పాత్ర మొదలైపోతుంది దేవతలు అయ్యాక. వహా ఏ నాలెడ్జ్ హో కేసే సక్తి. ప్రాలబ్ధంలో వెళ్ళిపోయి జ్ఞానం ఎలా ఉంటుంది ఇంకా అక్కడ అంటున్నారు బాబా. बाप समझाते हैं ये नॉलेज तुमको फिर से मिल रही, कल पहले मिसल. तुमको राजयोग सिखलाए प्रारब्ध दी जाती है, फिर वहां तो दुर्गति है नहीं. అయితే బాబా చెప్తున్నారు సతీయుగంలో మీకు ఈ జ్ఞానం ఉండదు, ఉండే అవకాశం లేదు. అందుకు కల్పపూర్వం మాదిరిగా మళ్ళీ నేనే వచ్చి ఈ జ్ఞానం ఇస్తాను, నా ద్వారా మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. మీకు రాజయోగం నేర్పించి ప్రాలబ్ధము ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ. అందుకే మీరు ప్రాలబ్ధంలో వెళ్ళాక అక్కడ దుర్గతి అనేది మీకు ఉండదు అని చెప్తున్నారు బాబా. తో జ్ఞాన్ కి బాత్ పి नहीं उठ सकते. ज्ञान है ही सदगति पाने के लिए वो देने वाला एक बाप है. జ్ఞానం యొక్క విషయం కూడా అక్కడ తీసుకోరెవరు, అవసరం ఉండదు, దుర్గతి ఉండదు కదా. జ్ఞానం ద్వారా సద్గతి పొందడానికే కదా జ్ఞానము. అది ఇచ్చేవారు ఒక బాబాయే, జ్ఞానం ఇచ్చేవారు, సద్గతి ఇచ్చేవారు. सदगति और दुर्गति का अक्षर यहाँ से निकलता है. सदगति को भारतवासी ही पाते हैं. సద్గతి దుర్గతి అనే మాటలు ఇక్కడి నుండే స్టార్ట్ అవుతున్నాయి. సద్గతి కూడా భారతీయులే పొందుతున్నారు. సమస్య हेवनली गॉड फादर ने हेवन रचा था, कब रचा ये कुछ भी पता नहीं. ఎందుకంటే భారతదేశంలోనే కదా దేవతా ధర్మం ఉంటుంది, వాళ్ళే సద్గతి పొందుతారు. స్వర్గ రచయిత స్వర్గాన్ని రచించారు అని చెప్పుకుంటారు, కానీ ఎప్పుడు రచించారు అనేది కూడా మనుషులకి తెలియదు. शास्त्रों में लाखों वर्ष लिख दिया है. बाप कहते बच्चों तुमको फिर से नॉलेज देता हूँ, फिर ये नॉलेज खलास हो जाती है तो भक्ति शुरू होती है. బాబా చెప్తున్నారు శాస్త్రాల్లో అయితే లక్షల సంవత్సరాలు రాసేసారు కదా యుగాల యొక్క ఆయుష్, అందుకని ఏమీ తెలియకుండా అయిపోయింది. నేను మళ్ళీ ఈ జ్ఞానం ఇస్తున్నాను. ఎప్పుడైతే ఈ జ్ఞానం సమాప్తి అయిపోతుందో మీలో, అంటే జ్ఞానము ఇప్పుడే సమాప్తి అయిపోద్ది, తర్వాత 2 యుగాల వరకు జ్ఞానం యొక్క ప్రాలబ్ధం ఉంటుంది. ఆ ప్రాలబ్ధం కూడా సమాప్తి అయిపోయినప్పుడు భక్తి ప్రారంభం చేస్తారు మీరు అన్నారు బాబా. आधा कल्पे ज्ञान आधा कल्पे भक्ति, ये भी कोई नहीं जानते. सती की आई लाखों वर्ष दे दी है तो मालूम कैसे पड़े. అర్ధకల్పం జ్ఞానం ఉంటుంది, అర్ధకల్పం భక్తి ఉంటుంది. ఇది కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే సతీక ఆయుష్ లక్షల సంవత్సరాలు చూపించేశారు ఎప్పుడో. ఇంక ఇవన్నీ ఎలాగా తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా. 5000 वर्ष की बात भी भूल गए तो लाखों वर्ष की बात कैसे जान सके, कुछ भी समझते नहीं. 5000 సంవత్సరాలు అసలు రియల్గా 5000 సంవత్సరాల యొక్క విషయాన్ని మర్చిపోయారు. అలాంటిది లక్షల సంవత్సరాల ఆయుష్ కానీ ఉన్నట్లయితే ఎలా తెలుస్తుంది, ఇంకా ఎలా గుర్తుకొస్తుంది మనుషులకి. बाप कितना सहज समझाते हैं. कल्प की आयु 5000 वर्ष है, युग ही 4 है, चारों का इक्वल टाइम 1250 वर्ष है.
ब्राह्मणों का ये मिडगेड युग है, बहुत छोटा है उन 4 युगों से। तो बाप भिन्न भिन्न रीति से नई नई पॉइंट्स सहज रीति बच्चों को समझाते रहते हैं। బాబా ఎంత సహజం చేసి మనకు అర్థం చేయిస్తున్నారు. కల్ప యొక్క ఆయుష్ 5,000 సంవత్సరాలు, యుగాలు 4 ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఒక్కొక్క యుగం ఒక్కొక్కలాగా ఉండదు. 4 యుగాలు సరి సమానంగా 1250 సంవత్సరాల ఆయుష్తో నడుస్తుంది. బ్రాహ్మణులది చిన్న యుగము నడుస్తుంది మధ్యలో, 4 యుగాల కన్నా అతి చిన్నది ఉంటుంది. బాబా భిన్న భిన్న రీతిలో కొత్త కొత్త పాయింట్స్ సహజ రీతిలో పిల్లలకి అర్థం చేయిస్తూ ఉన్నారు. చూడండి, ధారణ తుమ్కో కర్నీ హై, మెహనత్ తుమ్కో కర్నీ. ఇంత చక్కని రీతిలో బాబా అర్థం చేయిస్తున్నారు. అవి విని ధారణ చేసుకోవడం, గుర్తు పెట్టుకోవటం అనేది మీరు చేయాల్సిన పని. అది బాబా ధారణ అవ్వట్లేదు, గుర్తుండట్లేదు అంటే బాబా ఏం చేయగలరు? మీరు చెయ్యాలి ఆ పని. నేను ఇంత పని చేస్తున్నాను కదా, మీకు సహజంగా అర్థం చేస్తున్నాను భిన్న భిన్న రకాలుగా, కొత్త కొత్త రకాలుగా. దానిని ధారణ చేయవలసిన పని అయితే మీరు చెయ్యండి, శ్రమ అయితే మీరు పడాలి అని చెప్తున్నారు బాబా. ड्रामा अनुसार जो समझाता आया हूँ वो पाठ चला आता है, जो बताने का था वही आज बता रहा हूँ. इमाज होता रहता है. డ్రామా అనుసారం నేను ఏది మీకు చెప్పాల్సి ఉంటుందో అది చెప్తూ ఉన్నాను. ఏ రోజు ఏం చెప్పాలో పాత్ర నడుస్తుంది, ఏ రోజు ఏం చెప్పాలో అది ఇమర్జ్ అవుతూ ఉంటుంది నాలోని అని చెప్తున్నారు బాబా. तुम सुनते जाते, तुमको ही धारण करना और कराना है, मुझे तो धारण नहीं करना है. ఏ రోజు ఏం చెప్పాలో ఇమాజ్ అయిపోతూ ఉంటే నేను చెప్పేస్తూ ఉంటాను, మీరు వింటూ ఉంటారు. అయితే మీరు ధారణ చేసుకొని ఇతరుల చేత కూడా చేయించాలి. నేను ధారణ చేసే అవసరం నాకు ఉండదు అని చెప్తున్నారు శివబాబు. ఆల్రెడీ ధారణ అయిపోయి ఉంది కదా బాబాలో. తుమ్కో సునాతా హూ, ధారణ కరాతా హూ. మీకు రోజు వినిపిస్తూ మీ చేత ధారణ చేయిస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. हमारी आत्मा में पाठ है पतितों को पावन बनाने का, जो कल पहले समझाया था वही निकलता रहता है. నా పాత్ర ఏంటంటే పతితుల్ని పావనంగా తయారు చేయడం. కల్పపూర్వం ఎప్పుడు నేను ఏది మీకు జ్ఞానం ఇచ్చానో అదే నా నోటి నుండి వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. मैं पहले से जानता नहीं था कि क्या सुनाऊंगा, बल इनकी सोल विचार सागर मंथन करती हो, ये विचार सागर मंथन कर सुनाते, ये बाबा सुनाते, ये बड़ी गुह्य बात है, इसमें ब्रेन बड़ी अच्छी चाहिए. ఇది బ్రహ్మ యొక్క ఆత్మ విచార సాగర మంతన చేస్తున్నటువంటి విషయాలు బాబా చెప్తున్నారు. మే పేలేసే జాంతా నహీ తా కి క్యా సునాऊंगा. బ్రహ్మ శివ బాబాకైతే ముందు నుండి తెలియదంట నేను ఏం చెప్తాను అని. బాబా కూర్చుంటే డ్రామాలో పాత్ర ఇమర్జ్ అవుతూ ఉంటే అది నా నోటి నుండి వచ్చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు శివ బాబా. మే పేలేసే జాంతా నహీ తా కి క్యా సునాऊंगा, బల్ ఇన్కి సోల్ విచార్ సాగర్ మంతన్ కర్తీ హో. అదే బ్రహ్మ బాబా అయితే విచార సాగర మంతన చేసి నేను ఇది చెప్తాను అని ఉండొచ్చేమో బ్రహ్మ బాబాకు, కానీ శివ బాబాకి అయితే అలా ఉండదు అని చెప్తున్నారు బాబా. ఏ విచార సాగర మంతన్ కర సునాతే హై, ये बाबा सुनाते, ये बड़ी गोही बात है, इसमें ब्रेन बड़ी अच्छी चाहिए. అయితే బ్రహ్మ బాబా విచార సాగర మంతన చేసి చెప్తున్నారా ఈ జ్ఞానము, లేకపోతే శివ బాబా వినిపిస్తున్నారా? చాలా గుహ్యమైన విషయాలు ఇవి. దీనిలో బ్రెయిన్ చాలా మంచిది ఉండాలి, తెలివి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి. जो सर्विस में तत्पर होंगे उनका ही विचार सागर मंथन चलता होगा. ఎవరైతే సర్వీస్లో తత్పరులై ఉంటారో వాళ్ళకే విచార సాగర మంతన నడుస్తుంది, వాళ్ళకి సూక్ష్మమైన విషయాలు అర్థమవుతాయి అని చెప్తున్నారు బాబా. वास्तव में कन्याएं बंधन मुक्त होती है, वो इस रूहानी पढ़ाई में लग जाए, बंधन तो कोई है ही नहीं. వాస్తవానికి కన్యలు బంధన ముక్తులు కదా, బంధన ముక్తులా కాదా? కుటుంబాన్ని పోషించాలి, సంపాదించాలి, బంధనం ఏం లేదు కదా.
ఇంకా కుమారులు అనుకోండి, మగపిల్లలు అనుకోండి, తల్లిదండ్రిని పెంచుతారు అని వాళ్ళు ఆశలు పెట్టుకుంటారు. తల్లిదండ్రిని చూడాల్సిన బాధ్యత కూడా బాబా శ్రీమతానుసారం ఉంది. కానీ కుమారీలకైతే మీరు తల్లిదండ్రిని చూడాలి అనే బంధన పెట్టుకోకండి అంటున్నారు బాబా. ఆత్మిక చదువులు ఇమిడిపోవాలి. वो इस रूहानी पढ़ाई में लग जाए, बंधन तो कोई है ही नहीं। कुमारियां अच्छा उठा सकती, उनको है ही पढ़ना और पढ़ाना. ఆత్మిక చదువులో ఇమిడిపోతే బాగుంటుంది కన్యలు, బంధన ఏది లేదు కాబట్టి. కుమారీలు బాగా ఈ జ్ఞానము అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కుమారీల డ్యూటీ ఏముండాలంటే ఉన్కో హై హీ పढ़ना और पढ़ाना. కుమారీల పని ఏముండాలి? చదువుకోవడం మరియు చదివించడం. ఉన్కో కమాయి కర్నేకి దర్కార్ నీ. జాబ్ చేసి సంపాదించే అవసరం లేదు. కుమారీలు జాబ్కి వెళ్ళండి అనేది బాబా నియమం లేదు, నియమ విరుద్ధము అది జాబ్ చేయడము అనేది. కుమారి అగర్ అచ్చి రీతి సే నాలెడ్జ్ సమझ जाए तो सबसे अच्छी. కుమారీలు ఈ జ్ఞానము చక్కగా అర్థం చేసుకున్నట్లయితే చాలా మంచి సేవ చేయగలరు. కుమారీలు అయినప్పటికీ అర్థం కావాలి, అర్థం అయితేనే సేవ చేయగలరు. సెన్సిబుల్ హోగి తో బస్ ఇస్ రూహానీ కమాయి మే లగ్ జాయేగి. నిజంగా తెలివితేటలు ఉంటే కుమారీలకు బాబా శ్రీమతం అర్థమవుతుంది. ఈ సంపాదనలో, ఈ ఆత్మిక సంపాదనలోనే ఇమిడిపోతారు. కయి తో షోక్ సే లౌకిక్ పడాయి పడితే రేతి. కానీ కొంతమందికి బాబా చెప్తున్నా అర్థం కాదు, లౌకిక చదువు మీదే ఇంట్రెస్ట్ పెట్టి చదువులు చదువుతూ ఉంటారంట. చదవాలి కొంత లిమిట్ వరకు, ఇంకా దాని తర్వాత కూడా అలాగా చదువుతూ టైం వృధా చేయడం కాదు. సమझाया जाता है इससे कोई फायदा नहीं. బాబా అయితే చెప్తూ ఉంటారు, మీరు ఎక్కువ చదువులు చదివేసి కూడా దీనివల్ల ఏమీ లాభము లేదు. इससे कोई फायदा नहीं. तुम ये रूहानी पढ़ाई पढ़कर सर्विस में लग जाओ. అందుకని ఆ చదువులో అలా సమయాన్ని వృధా చేసేయటం కాదు, కొంతవరకు మనకి యోగ్యతలు, బాబా సేవ చేసే యోగ్యతలు నిండే వరకు కావలసిన చదువు అయిపోయిందన్న తర్వాత, ఇది కుమారీల కోసం బాబా చెప్తున్నారు, ఆత్మిక చదువు చదువుకుంటూ ఈ సర్వీస్లో ఇమిడిపోవాలి. वो पढ़ाई तो कोई काम की नहीं है, पढ़कर चले जाती गृहस्थ व्यवहार में, गृहस्थी माताएं बन जाती है. లౌకిక చదువుల వలన ఉపయోగం లేదు. అంతా చదువుకొని కూడా పెళ్లి చేసుకుని గృహస్థులు వెళ్ళి గృహస్థి మాతలే అవుతూ ఉంటారు. ఏం విలువ ఉంది అంటున్నారు బాబా చదువుకున్నా కానీ. కన్యాओं తో ఇస్ నాలెడ్జ్ మీ లగ్ జానా చెయ్యే. కన్యలైతే ఈ జ్ఞానంలోనే ఇమిడిపోవాలి. వివాహం చేసుకుని మాత అవటం వలన ఏమి విలువ ఉండదు, అలాగే చదువులు చదివినా అదేమి ప్రయోజనము ఉండదు అంటున్నారు బాబా. ఎంత చదవాలో అంత చదివి ఉంటే చాలు. कदम कदम श्रीमत पर चल धारणा में लग जाना है. मम्मा शुरू से आई और फिर इस पढ़ाई में लग गई. कितनी कुमारियां तो गुम हो गई. कुमारियों को अच्छा चांस है, श्रीमत पर चले तो बहुत फर्स्ट क्लास हो जाए. అడుగడుగు శ్రీమతం మీద నడుస్తూ ధారణ చేయడం అనేది మొదలు పెట్టాలి కదా మీరు. బాబా కుమారీలకు చెప్తున్నారు, అడుగడుగు నేను ఇచ్చే శ్రీమతం అందరూ అడుగడుగు నడవాలి. అయితే కుమారీలకు బాబా పర్టికులర్గా శ్రీమతం ఏంటి రోజు ఇంకా చెప్తున్నారు మురళిలో బాబా. మమ్మ ప్రారంభం నుండి వచ్చారు, ఎంత మంచిగా సేవలో ఇమిడిపోయారు ఈ చదువులోని. కానీ మమ్మ రాకముందు నుండి ఉన్నవారు, మమ్మ వచ్చినప్పుడు కూడా వచ్చిన వాళ్ళు ఎంతమంది కుమారీలు వెళ్ళిపోయారు అంటున్నారు బాబా, మాయమైపోయారు. కుమారీలకు మంచి ఛాన్స్ ఉంది. బాబా ఇచ్చే శ్రీమతం కుమారీలకు ఏదైతే ఉందో అలా నడుచుకున్నట్లయితే చాలా ఫస్ట్ క్లాస్గా తయారవ్వగలరు మీరు అంటున్నారు బాబా. ఏ శ్రీమత్ హే వ బ్రహ్మాకి మతే ఇస్మే హీ మూంజ్ పడితే హే. ఇది శ్రీమతమా శివబాబా చెప్తున్నారా లేదా బ్రహ్మబాబాయే చెప్పేస్తున్నారా మా కోసం ఇలాగా? దీనిలో సంశయంలో వస్తూ ఉంటారు. फिर भी ये बाबा कराते हैं ना, इनसे कुछ भूल हो जाए तुम श्रीमत पर चलते रहेंगे तो वो आप ही ठीक कर देंगे.
ఒకవేళ బ్రహ్మ బాబాయ్ మీకు చెప్తున్నా మీరు ఇలా సేవలో వచ్చేయండి కుమారీలు ఇలాగా ఎవరికైనా శ్రీమతము బ్రహ్మ బాబాయే ఇచ్చేస్తున్నారు అనుకున్నా మీరు అది సరి చేసుకోవడము దానివలన మీకు వచ్చేటటువంటి రిజల్ట్ మంచిది వచ్చేలాగా చూసుకోవటం అది శివబాబా బాధ్యత తీసుకుంటారంట. ఎందుకంటే నేను వచ్చినటువంటి రథము కదా ఈ బ్రహ్మ, అందుకు అది నేను చూసుకుంటాను, దానిలో మీరేమి కన్ఫ్యూజ్ అవ్వకండి అని చెప్తున్నారు బాబా. इनसे कुछ भूल हो जाए तुम श्रीमत पर चलते रहेंगे तो वो आप ही ठीक कर देंगे. श्रीमत मिलेगी भी इन द्वारा. శ్రీమతము బాబా శివబాబా ఒకవేళ శ్రీమతం ఇవ్వాలన్నా బ్రహ్మ ద్వారానే ఇవ్వాలి కదా. కాబట్టి ఆ సంశయం మీలో ఉంటే ఎలాగ అర్థం చేసుకోగలరు శ్రీమతాన్ని? అందుకు సంశయం తెచ్చుకోకండి అది అంటున్నారు బాబా. సदैव समझना चाहिए श्रीमत मिलती है फिर कुछ भी हो रेस्पॉन्सिबल खुद है. इनसे कुछ हो जाता है बाबा कहते मैं रेस्पॉन्सिबल हूँ. ड्रामा में ये राज नूंदा हुआ है. శివబాబా ఇచ్చే శ్రీమతం కూడా బ్రహ్మ ద్వారానే దొరకాలి కదా. కాబట్టి సదా నాకు శ్రీమతం దొరుకుతుందని అనుకోండి. ఎవరు చెప్పినా బ్రహ్మ బాబాదే అమ్మని అంది శివబాబా చెప్పిన అది శ్రీమతం అని భావించండి. ఏమైనా దాని వలన రిజల్ట్ రెస్పాన్సిబుల్ శివబాబా స్వయం అంట, స్వయం బాధ్యత తీసుకుంటారు. ఈ బ్రహ్మ వలన ఒకవేళ అలాంటి పొరపాటు మతం ఏదైనా నోటి నుండి వచ్చేసినా అది మీకు మంచి అయ్యేలాగా శివబాబా చూసుకుంటారంట. నేను రెస్పాన్సిబుల్ అని చెప్తున్నారు శివబాబా. డ్రామాలో ఈ రహస్యం ఇమిడి ఉంది. ఇన్కో భీ సుధార్ సక్తే ఫిర్ భీ బాప్ హేనా. ఆ మతము ద్వారా వచ్చే ప్రాప్తిని కూడా మార్చేయగలరు బాబా. బ్రహ్మను కూడా మార్చేవారు బాబా కదా. అయినప్పటికీ తండ్రి కదా, బ్రహ్మ కూడా మనకి తండ్రి అయ్యారు కదా, ఆయనకి అధికారం ఉంటుంది కదా మనకు చెప్పుకునే ఆజ్ఞ ఇచ్చే అధికారము. బాప్ దాదా దోను ఇక్కట్టే తో మూంజ్ పడితే, కానీ బాప్ దాదా ఇద్దరు కంబైన్గా ఉండడం వల్ల కొంతమంది సంశయంలోకి వచ్చేస్తుంటారు ఇది బ్రహ్మ బాబా చెప్తున్నారేమో అని. पता नहीं शिव बाबा कहते व ब्रह्मा कहते. अगर समझे शिव बाबा ही मत देते तो कभी भी हिले नहीं. शिव बाबा ये మాకు బ్రహ్మ ముఖం ద్వారా మతము ఇస్తున్నారు, సలహా ఇస్తున్నారు అని అర్థం చేసుకున్నట్లయితే ఎప్పుడు చలించరు, ఆచరణ చేయడంలో ఎప్పుడు చలించరు అంటున్నారు బాబా. शिव बाबा जो समझाते सो राइट ही है. तुम कहते बाबा आप ही हमारे बाप टीचर गुरु हो तो श्रीमत पर चलना चाहिए ना, जो कही उस पर चलो. శివబాబా చెప్పింది రైట్, శివబాబా చెప్తున్నారు ఇది రైటే అని వారి బుద్ధిలో ఉంటుంది. మంచి తెలివి బ్రెయిన్ ఉండేవాళ్ళు. మీరు అంటారు కదా బాబా మీరే మాకు తండ్రి టీచర్ గురువు అని, మరి శ్రీమతం మీద నడవాలి కదా అంటే అతను ఏం చెప్తే అలా నడవాలి కదా. శ్రీమతం మీద నడవడము అంటే హమేషా సమझो शिव बाबा कहते वो है कल्याणकारी, इनकी రెస్పాన్సిబిలిటీ भी उन पर है, उनका रहते हैं ना. ఎప్పుడు కూడా మీరు ఇలాగే అనుకోండి శివ బాబా చెప్తున్నారు అని, ఎందుకంటే అతడు కళ్యాణకారి. ఈ బ్రహ్మ యొక్క బాధ్యత కూడా అతని పైన ఉంటుంది, ఎందుకంటే అతను తీసుకున్న రథం కదా ఇది. मूंझते क्यों हो, पता नहीं ये ब्रह्मा की राय है ये शिव की, तुम क्यों नहीं समझते, शिव बाबा ही समझाते हैं, శ్రీమత్ జో కహే సో కర్తే రహో. మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇది బ్రహ్మ ఇచ్చే సలహాయా లేదా శివబాబా ఇస్తున్న సలహాయా అని మీరు ఎందుకు ఇలా అనుకోరు. శివబాబాయే మాకు చెప్తున్నారని ఏ పాయింట్ విన్నా ఇది శివబాబాయే చెప్తున్నారు అనుకొని వినండి. ఎందుకంటే బ్రహ్మ ఒకవేళ మంతన చేసి బ్రహ్మబాబా ఆలోచనతో చెప్పిన శివబాబా ఇచ్చే జ్ఞానాన్ని బట్టే కదా చెప్తారు. అతను కూడా జ్ఞానం నుండి బాహ్యంగా ఉన్న సబ్జెక్ట్ అయితే ఏమి చెప్పరు కదా బాబా. కాబట్టి శ్రీమతము ఏది వింటున్నారో మీరు అది చేస్తూ వెళ్ళండి. दूसरे की मत पर तुम आती ही क्यों हो, श्रीमत पर चलने से कभी झुटका नहीं आएगा. వేరే వాళ్ళు చెప్పే మతం మీదకి ఎందుకు మీరు నడుస్తున్నారు, ఇతరులు చెప్పే మతం పైన. శ్రీమతం ఏది ఉందో అది మీకు మీరు డైరెక్ట్గా అర్థం చేసుకుని నడవండి. శ్రీమతంపై నడవడం వలన ఎప్పుడు కూడా కునుకుపాట్లు రావు. జుటుక అంటే కునకడం అంటే నీరసం, అంటే డీలాపన్ పురుషార్థంలో రాదు. परंतु चल नहीं सकती मूंझ पड़ते हैं. बाबा कहते तुम श्रीमत पर निश्चय रखो तो मैं रिस्पांसिबल हूँ. కానీ
నడవలేకపోతూ ఉంటారు. ఇది శ్రీమతము అని తెలిసిన నడవరు, కన్ఫ్యూజన్లో ఉంటారు. బాబా చెప్తున్నారు, నేను శ్రీమతం ఇచ్చాను, నడవాలి. అది నిశ్చయం పెట్టుకోండి నా శ్రీమతం మీద, అప్పుడు మీ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్తున్నారు బాబా. तुम निश्चय ही नहीं रखते तो फिर मैं भी రెస్పాన్సిబుల్ नहीं. శివ్ బాబా చెప్తున్నారు, నేను ఇచ్చే శ్రీమతం మీద మీకు నమ్మకమే ఉండట్లేదు, నడవట్లేదు అంటే నేను కూడా మీ బాధ్యత తీసుకోను అని చెప్తున్నారు బాబా. हमेशा समझो श्रीमत पर चलना ही है. वो जो कहे, चाहे प्यार करो चाहे मारो, ये उनके लिए గాయన్ హే. ఎప్పుడు కూడా శ్రీమతం మీద నడిచి తీరాలి నేను అనేది గుర్తుపెట్టుకోండి. బాబా ఏది చెప్తే అది, అతడు ప్రేమించినా ఓకే నాకు, అతడు నన్ను చంపినా కొట్టినా ఓకే. పాట ఉంది భక్తులు, చహే ప్యార్ కరో చహే టుకురావో తెరే ధర్ నహి చూడేంగే అని పాట. నువ్వు ప్రేమిస్తావో, నన్ను తిరస్కరిస్తావో, నన్ను చంపుతావో, అయినా నీ గుమ్మాన్ని నేను విడిచిపెట్టను అని ఒక పాట ఉంది. అది శివబాబా కోసమే ఆ పాట పాడారు అంటున్నారు బాబా. బాబా ఏం చెప్తే అది. బాబా నేను నడవడమే, నేను నడిచాక అతడు ప్రేమిస్తాడో దానికి రిజల్ట్గా నన్ను కష్టాల్లో పెడతాడో అతని ఇష్టం, నేను అతని గుమ్మాన్ని మాత్రం వదలను. బాబా ఏం చెప్పారు అది చేస్తాను అని అంత నిశ్చయము ఉండాలి. इसमें लात आदि मारने की तो बात नहीं है, परंतु किसको निश्चय बैठना ही बड़ा मुश्किल है. అంటే నన్ను ప్రేమిస్తావో, నన్ను తిరస్కరిస్తావో, తన్ని పంపిస్తావో అని అలా బాబా అలాగే ఏమైనా పంపిస్తారా ఇంటి పాట అయితే ఎలా పాడారు, కానీ అలాంటి విషయం అయితే లేదు. కానీ నిశ్చయం కూర్చోవడం కోసం బాబా చెప్తున్నారు, అంత నిశ్చయం ఉండాలి అని. నిశ్చయం ఉండడమే చాలా కష్టం అయిపోతుంది పిల్లలకి. నిశ్చయ పూరా बैठ जाए तो కర్మాకి తబస్తా హో జాయ్. నిశ్చయం అనేది పూర్తిగా కూర్చున్నట్లయితే బాబా ఇచ్చే మతం వెంటనే మనం ఫాలో అయిపోతే కర్మాతీత అవస్థ వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. లేకిన్ वो अवस्था आने में भी टाइम चाहिए, वो होगी अंत में, इसमें निश्चय बड़ा అడవులు चाहिए. కానీ ఆ కర్మాతీత అవస్థ రావడానికి కూడా టైం పడుతుంది. అది ఆఖరి సమయానికి ఏర్పడుతుందేమో ఇప్పటి నుండి బాబా శ్రీమతాన్ని ఫాలో అవుతూ. కాబట్టి నిశ్చయం అనేది చాలా స్థిరముగా ఉండాలి. శివ్ బాబా సే తో కభీ కోయి భూల్ హో నా సకే, ఇన్సే హో సక్తే, ఏ దోనో హై ఇక్కట్టే. శివ్ బాబా ఎప్పుడు పొరపాటు సలహా మీకు ఇవ్వరు. బ్రహ్మ ద్వారా ఎప్పుడైనా పొరపాటు అవ్వచ్చేమో, కానీ అయినా ఇద్దరు కంబైన్డ్గా ఉన్నారు కదా. కాబట్టి బాబా చెప్పిందంటే అందులో ఏమాత్రము పొరపాటు ఉండదు. కన్ఫ్యూజ్ అయితే మీది తప్పు, అది మీరు అర్థం చేసుకోవడం తప్పు, మీకు నడవడానికి శక్తి లేదు అనుకోండి. కానీ బాబా ఎందుకు ఇలా చెప్పారు అనే దానికి క్వశ్చన్ రావడానికి లేదు. ఆయన ఏది చెప్తారో అది రైట్. परंतु तुमको निश्चय भी रखना है, शिव बाबा समझाते उस पर हमको चलना पड़े. కానీ ఏ పాయింట్ విన్నా ఇది నిశ్చయం కూడా ఉండాలి కదా మీకు. ఇది శివ్ బాబాయే చెప్తున్నారు మాకు, దానిపైన మేము నడవాలి అని. तो बाबा की श्रीमत समझकर चलते चलो तो उल्टा भी सुल्टा हो जाएगा. బాబా శ్రీమతం ఇది అనుకుని నడుచుకుంటూ వెళ్తే ఒకవేళ ఉల్టా ఏదైనా ఉన్నా కూడా, బ్రహ్మ బాబా నుండి ఏమైనా అలాంటి సలహా వచ్చేస్తున్నా, లేదా మీకు అలా నేను నడిస్తే ఉల్టా అయిపోతుంది ఎక్కడో నాకు అని మీరు అనిపిస్తున్నా, అది సుల్టా అయ్యేలాగా శివ్ బాబా చూసుకుంటారు. ఉల్టా కూడా సుల్టా అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. రిజల్ట్ कहा मिसअंडरस्टैंडिंग भी हो जाती है. शिव बाबा और ब्रह्मा बाबा की मुरली को भी बड़ा अच्छी रीति समझना है. కానీ అక్కడక్కడ పిల్లలు మిస్అండర్స్టాండింగ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. అది లేకుండా మీ బ్రెయిన్ని శుద్ధంగా ఉంచుకొని కరెక్ట్గా అర్థం చేసుకుని నడవండి అన్నారు బాబా. శివ్ బాబా బ్రహ్మ బాబా మురళీలను చక్కని రీతిలో అర్థం చేసుకోవాలి. ఎలాంటి మిస్అండర్స్టాండింగ్, కన్ఫ్యూజను, సంశయాలు పెట్టుకోకండి అని చెప్తున్నారు బాబా. చక్కగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే నిమిత్తలను అడిగి రిఫరెన్స్ తీసుకుని కూడా నడవండి. बाबा ने कहा और इसने कहा, ऐसे नहीं ब्रह्मा बोलते ही नहीं,
శివ బాబా చెప్తేనే బ్రహ్మ బాబా చెప్తారు మనకి. బ్రహ్మ బాబా అసలు మాట్లాడరేమో అని కూడా అనుకోకండి. అతడు కూడా మనకి మురళిలో అర్థం చేయిస్తూ ఉంటారు. పరంతు బాబా ने समझाया है, अच्छा समझो ये ब्रह्मा कुछ नहीं जानते, शिव बाबा ही सब कुछ सुनाते हैं. పోనీలేండి బ్రహ్మ బాబా చెప్పినా మీరైతే అనుకోండి బ్రహ్మకి ఏమీ తెలీదు, శివ బాబా ఏ చెప్తున్నారా అనుకున్నా అనుకోండి. शिव बाबा के रथ को स्नान कराता हूँ, शिव बाबा के भंडारे की सर्विस करता हूँ, ये याद रहे तो भी बहुत अच्छा है. శివ బాబాయే నాకు వినిపిస్తున్నారు అనుకోండి, బ్రహ్మ వినిపిస్తున్నారని అనుకోకుండా బ్రహ్మ చెప్పినా కూడా. అలాగే అంటే బ్రహ్మ బాబాకు స్నానం చేయించేవారు. అన్నయ్యలు ఉండేవారు, దాదాలు శరీరం విడిచిపెట్టేస్తారు అప్పుడు. విశ్వరతన్ దాదా అని, చంద్రహాస్ దాదా అని వాళ్ళు. అయితే బాబా చెప్తున్నారు, శివ బాబా రథానికి నేను స్నానం చేయిస్తున్నాను అనుకోండి, అప్పుడు శివ బాబా గుర్తుంటారు కదా. అలాగే కిచెన్లోని సర్వీస్ చేసే పిల్లలు ఉండేవారు, వంటలు అవి. ఇప్పుడు కూడా బాబా సెంటర్లో సేవ్ ఉంటుంది కదా. శివ బాబా బండారాలో సర్వీస్ చేస్తున్నాను అనుకోవాలి. ఇది బ్రహ్మబాబా కోసం వండుతున్నాను, లేకపోతే ఇక్కడ సెంటర్స్లో అయితే అక్కీల కోసం వండుతున్నాను. అలాగే ఎవరైనా విద్యార్థులు భోజనంకి వచ్చే వాళ్ళు ఉండొచ్చు, ఫలానా వాళ్ళ కోసం వండుతున్నాను. అలాగే ఇంట్లో ఉండేవాళ్ళు కూడా అది శివ బాబా బండారా అనుకోవాలి. పిల్లల కోసం వండుతున్నాను, భర్త కోసం వండుతున్నాను అలా ఉండకూడదు. శివ బాబా బండారా యొక్క సర్వీస్ చేస్తున్నాను. ఈ గుర్తుంటే చాలా మంచిది, ఇలాంటి స్మృతి ఉంటే అని చెప్తున్నారు బాబా. शिव बाबा की याद में रहते कुछ भी करे तो बहुतों से తీకే जा सकते. శివ బాబా స్మృతిలో ఉంటూ ఏ పని చేస్తున్నా మనము చాలా మందిని దాటి తీక్షణంగా వెళ్ళిపోవచ్చు, చాలా మంది కంటే. ముఖ్య బాత్ ఏ శివ బాబాకి యాద్కి అల్లఫ్ और బే బాకీ హీ డీటెయిల్. ముఖ్యమైన విషయం ఏంటంటే శివ బాబా యొక్క స్మృతి, తండ్రి మరియు వారసత్వం. మిగిలినవన్నీ డీటెయిల్గా మనకు అర్థం కావడానికి చెప్తారు, కానీ బాబా ఆ పాయింట్స్ ఆధారంతో మనం వెళ్ళాల్సింది బాబా స్మృతి వైపు. బాబ్ जो समझाते उस पर अटेंशन देना है. బాబా చెప్పే విషయాలపైన అటెన్షన్ పెట్టండి. बाप ही पतित पावन ज्ञान का सागर है ना, वही पतित शूद्रों को आकर ब्राह्मण बनाते. బాబాయే పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు. అతడే పతితులు శూద్రులైన మనల్ని బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు. బ్రాహ్మణం కోయి పావన్ బనాతే హే, शूद्रों को पावन नहीं बनाते. ये सब बातें कोई भागवत आदि में नहीं है. బ్రాహ్మణులుగా అయిన వారిని బాబా పావనంగా తయారు చేస్తున్నారు. శూద్రులుగా ఉండే వాళ్ళని పావనంగా తయారు చేయటం అనేది అయితే జరగదు కదా. ఈ విషయాలన్నీ భాగవతంలో కూడా రాసి లేవు. थोड़े थोड़े अक्षर हैं, मनुष्यों को तो ये भी पता नहीं कि राधे कृष्ण लक्ष्मी नारायण है, मून जाते. ఏవో కొన్ని కొన్ని పదాలు మాటలు రాసి ఉన్నాయి శాస్త్రాల్లో. మనుషులకైతే ఇది కూడా తెలీదు రాధాకృష్ణ లక్ష్మీనారాయణలు అవుతారు అనేది. देवताएं तो है ही सूर्यवंशी, चंद्रवंशी, लक्ष्मी नारायण की डिनेस्टी, सीताराम की डिनेस्टी. बाप कहते भारतवर्ष स्वीट चिल्ड्रन याद करो, लाखों वर्ष की तो बात ही नहीं है, कल की बात है. దేవతలు సూర్యవంశం చంద్రవంశానికి చెందినవారు కదా. అందులో సూర్యవంశం అంటే లక్ష్మీనారాయణల వంశము, చంద్రవంశం అంటే సీతారాముల వంశం నడుస్తుంది. బాబా చెప్తున్నారు, భారతవాసి మధురమైన పిల్లలారా గుర్తు తెచ్చుకోండి, లక్షల సంవత్సరాల విషయం లేదు, నిన్నటి విషయమే ఇదంతా జరిగి ఎన్నాళ్ళు అవ్వలేదు. तुमको राज्य दिया था, इतना आकी चार धन दौलत दिया, बाप ने सारे विश्व का तुमको मालिक बनाया और कोई खंड थे नहीं, फिर तुमको क्या हुआ. మీకు రాజ్యం ఇచ్చారు నిన్నే బాబా, అపారమైన ధన సంపదలు ఇచ్చారు, విశ్వానికే మాలికులుగా తయారు చేసి కూర్చోబెట్టారు. ఏ ఖండాలు ఉండేవి కాదు, ఒక భరత ఖండమే విశ్వం అంటే, అది మీ చేతిలో ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, ఇలా అయిపోయారు అడుగుతున్నారు బాబా. विद्वान आचार्य पंडित कोई भी इन बातों को नहीं जानते. पापी कहते अरे भारतवासियों, तुमको राज्य भाग्य दिया था ना, तुम भी कहेंगे. शिव बाबा कहते इतना तुमको धन दिया, फिर तुमने कहाँ गवा दिया. ఏ విద్వాంసులు ఆచార్యులు పండితులకు కూడా ఈ విషయాలు ఏవి తెలియదు అని చెప్తున్నారు బాబా. బాబాయే అడుగుతున్నారు, అరే భారతవాసి పిల్లలారా,
రాజ్య భాగ్యం ఎంతో మీకు ఇచ్చాను కదా, ఇంత ధనం ఇచ్చాను కదా, అంతా ఎక్కడ పోగొట్టుకున్నారు అడుగుతున్నారు బాబా. बाप का वर्षा कितना जबरदस्त है। बाप ही पूछते हैं ना, वह बाप चला जाता है तो मित्र संबंधी पूछते हैं. తండ్రి ఇచ్చే వారసత్వం ఎంత జబర్దస్తైన వారసత్వం ఇచ్చారు, ఎంత ఆస్తి. మరి అది పోగొట్టుకుంటే అడుగుతారు కదా, తండ్రే అడుగుతారు కదా. తండ్రి లేరు చనిపోయారంటే చుట్టాల బంధువులు ఎవరో పెద్దవాళ్ళు అడుగుతారు, ఎందుకు ఇలా నడుస్తున్నారు, ఏమైంది, అంత పోగొట్టేసుకున్నారు అని. बाप ने तुमको इतने पैसे दिए, सब कहाँ गंवाए, ये तो बेहद का बाप है. बाप ने कोड़े से हीरे जैसा बनाया, इतना राज दिया, फिर पैसा कहाँ गया, तुम क्या जवाब देंगे. इसको भी समझ में नहीं आता है. తండ్రి చనిపోతే మిత్ర సంబంధికులు అడుగుతారు, మీ నాన్న ఇంత ఆస్తి ఇచ్చాడు, ఇంత డబ్బు ఇచ్చాడు, ఎక్కడ పోగొట్టుకున్నావు నువ్వు అని అడుగుతారు కదా. ఇక్కడైతే అనంతమైన తండ్రి అడుగుతున్నారు. అనంతమైన తండ్రి ఇచ్చే ఆస్తి గుడ్డిగవ నుండి వజ్ర సమానంగా తయారు చేశారు. ఇంత రాజ్యం ఇచ్చారు, ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతున్నారు బాబా. ఏం జవాబు ఇస్తారు బాబా వచ్చి అడిగినప్పుడు? నేను ఇలా తయారు చేశాను, ఏమైపోయింది, ఎక్కడ పెట్టేస్తారో డబ్బు అంతా ఏమైపోయిందంటే ఎవ్వరికీ అర్థం కాదు ఏమయ్యింది అనేది మనకి బాబా చెప్పే వరకు. तुम समझते, बाबा पूछते थे कि इतनी कंगाल कैसे बनी हो, पहले सब कुछ सतो प्रधान था, फिर कला कम होती गई तो सब कुछ कम होता गया. మీకైతే అర్థమవుతుంది బాబా కరెక్ట్ గానే అడుగుతున్నారు, ఇంత బికారిగా ఎలాగైపోయారు మీరు అని. నిజమే, సతీగంలో అయితే సతోప్రధానంగా ఉండేవాళ్ళం కదా, అప్పుడు తర్వాత కళలు తగ్గిపోతూ అంతా పోగొట్టేసుకున్నాం. सतयुग में तो सतो प्रधान थे, लक्ष्मी नारायण का राज जीता, राधे कृष्ण से लक्ष्मी नारायण का नाम जास्ती है, उन्होंने कोई ग्लानी नहीं लिखी है और सबके लिए निंदा लिखी है. సతయుగంలో సతోప్రధానంగా ఉండేవాళ్ళం, లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, రాధాకృష్ణ నుండి లక్ష్మీనారాయణలు అయ్యారు కదా. కానీ లక్ష్మీనారాయణల పేరు ఎక్కువ ఉంటుంది భక్తిలో అని చెప్తున్నారు బాబా. లక్ష్మీనారాయణల మహిమ, లక్ష్మీనారాయణని మహిమయే రాశారు, కానీ గ్లాని చేసే విషయాలు లేవు నారాయణుడి పైన, లక్ష్మి పైన. మిగిలిన అందరూ దేవతల పైన నింద చేసే కథలు రాశారు. నారాయణుడే కృష్ణుని అయినా కృష్ణుని మీద మళ్ళీ నిందలు చేసే కథలు ఉన్నాయి అన్నారు బాబా. लक्ष्मी नारायण के राज्य में कोई दैत्य आदि नहीं बताते हैं, तो ये बातें समझने की है. లక్ష్మీనారాయణల రాజ్యంలో ఎవరు అసురులు ఉండేవారు, నారాయణ యుద్ధం చేశాడు, అలాంటివి ఏవీ లేవు. బస్ వాళ్ళు వైభవాన్ని అనుభవించే కథలే ఉంటాయి లక్ష్మీనారాయణలు. పాల సముద్రము, శేషశయ్య, ఇంకా నారాయణుడు చాలా సరళ జీవితం, సరళమైన జీవిత విధానం. ఎవరికి ఇంకే దేవతలకైనా వచ్చే కష్టాలు నారాయణుడి దగ్గరికి వెళ్ళిపోతే విష్ణు దగ్గరికి, విష్ణు సహజంగా వాటిని తీర్చేస్తాడు. అలాగుంటాయి అన్నమాట కథలు. వైభవం యొక్క కథలు, సహజ జీవితం, సమస్యల్లో కూడా సహజంగా ఉండే జీవితం, అలాగా కథలు రాశారు. అంతేగాని ఈ అసురులు ఉండేవారు దాంతో నారాయణుడు కష్టాలు పడ్డాడు అని లేదు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా జ్ఞాన్ ధన్ సే జోలి బర్రే, బాప్ कहते बच्चे इस माया से खबरदार रहो. బాబా జ్ఞానధనంతో జోలి నింపుతూ ఉన్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలారా ఈ మాయ నుండి ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, सेंसिबल बन सच्ची सेवा में लग जाना है. తెలివైన వారిగా తారై సత్యమైన సేవలో ఇమిడిపోవాలి. जवाबदार एक बाप है, इसलिए श्रीमत ही उठाना है.
బాధ్యత ఒక శివ బాబాది ఉంది మన పైన. అందువలన బాధ్యత ఒక బాబాది, అందువలన శ్రీమతంలో సంశయము తీసుకురాకండి. నిశ్చయమే అడోల్ రేనా హై, నిశ్చయంలో స్థిరముగా ఉండండి. బాధ్యత ఒక బాబా తీసుకునేవారు ఉన్నారు, అందువలన శ్రీమతంలో సంశయము తీసుకురాకండి, నిశ్చయంలో స్థిరముగా ఉండండి. सेकंड पॉइंट, विचार सागर मंथन कर बाप की हर समझाने पर अटेंशन देना है. विचार सागर मंथन చేస్తూ బాబా యొక్క ప్రతి విషయము పైన అటెన్షన్ పెట్టాలి. स्वयं ज्ञान को धारण कर दूसरों को सुनाना है. స్వయం జ్ఞానం ధారణ చేస్తూ ఇతరులకు వినిపించాలి. విచార సాగరమంతన చేస్తూ బాబా యొక్క ప్రతి విషయము పైన అటెన్షన్ పెట్టాలి. స్వయం జ్ఞానం ధారణ చేస్తూ ఇతరులకు వినిపించాలి. वरदान, अपनी प्रत्यक्ष प्रमाण द्वारा बाप को प्रत्यक्ष करने वाले श्रेष्ठ तकदीरवान भव. तम प्रत्यक्ष प्रमाणम द्वारा, తమ ప్రత్యక్ష ప్రమాణం అంటే తమ జీవితం అనే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా బాబాను ప్రత్యక్షం చేసేటటువంటి శ్రేష్టమైన అదృష్టవంతులు కండి. ప్రత్యక్ష ప్రమాణం అంటే ప్రాక్టికల్ ప్రూఫ్. తమ జీవితం అనే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా బాబాను ప్రత్యక్షం చేసేటటువంటి శ్రేష్టమైన అదృష్టవంతులుగా కండి. कोई भी बात को स्पष्ट करने के लिए अनेक प्रकार के प्रमाण दिए जाते. ఏదైనా విషయాన్ని స్పష్టం చేయడం కోసం అనేక రకాల ప్రూఫ్ ఇవ్వడం జరుగుతుంది. लेकिन सबसे श्रेष्ठ प्रमाण प्रत्यक्ष प्रमाण है. కానీ అన్నింటికన్నా శ్రేష్ట ప్రమాణము ప్రత్యక్ష జీవితం అనే ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణాత జో హో జిస్కే హో ఉస్కి స్మృతి మే రేనా. ప్రత్యక్ష ప్రమాణం మనం చూపించడం అంటే మనం ఎవరి సంతానంగా ఉన్నామో ఆ స్మృతిలో ఉండి చూపించాలి. जो बच्चे अपने यथार्थ व अनादि स्वरूप में स्थित रहते वही बाप को प्रत्यक्ष करने के निमित्त है. ఏ పిల్లలైతే తమ యథార్థమైన అంటే అనాది స్వరూపంలో స్థితిలో ఉంటారో, ఒరిజినల్ స్టేజ్లో, వారే బాబాను ప్రత్యక్షం చేయడానికి నిమిత్తం అవుతారు. అనాది స్వరూపం అంటే ఫుల్ సోల్ కాన్షియస్ స్టేజ్, ఆత్మాభిమాని స్థితి, పరమాత్మాభిమాని స్థితి. ఏ పిల్లలైతే తమ యథార్థమైనటువంటి స్థితి అంటే అనాది స్వరూపంలో స్థితిలో ఏమి ఉంటారో వారే బాబాను ప్రత్యక్షం చేయడానికి నిమిత్తం కాగలరు. उनके भाग्य को देखकर भाग्य बनाने वाले की याद स्वतः आती है. అలాంటి వాళ్ళ ముఖము చూసినప్పుడు, వాళ్ళ జీవితాన్ని చూసినప్పుడు ఎవరికైనా వాళ్ళ భాగ్యాన్ని చూస్తూ భాగ్యాన్ని తయారు చేసే బాబా స్మృతి కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా అలాంటి ప్రాక్టికల్ ప్రూఫ్ మీ స్థితిని తయారు చేసుకుని, మీ స్థితి అనే ప్రాక్టికల్ ప్రూఫ్ ద్వారా బాబాను ప్రత్యక్షం చేసి శ్రేష్టమైన భాగ్యవంతులు అదృష్టవంతులుగా కండి. स्लोगन, अपने रहम की दृष्टि से हर आत्मा को परिवर्तन करने वाले ही पुण्य आत्मा है. తమ దయా దృష్టి ద్వారా ప్రతి ఆత్మను పరివర్తన చేసేవారే పుణ్యాత్మలు.
తమ దయా దృష్టి ద్వారా ప్రతి ఆత్మను పరివర్తన చేసేవారే పుణ్యాత్మలు. అచ్చా, బాబా ఈరోజు ఏం చెప్తున్నారు? ముఖ్యమైనటువంటి విషయాలు. అడుగడుగు శ్రీమతంపై నడవండి. అది బ్రహ్మ బాబా చెప్తున్నారా, శివ బాబా చెప్తున్నారా అని మీరు ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే శివ బాబా అన్నీ చూసుకుంటారు. మీరు ఆలోచించేసి నేను చైనా వద్దా అని కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. మీరు చేయటమే పని. బ్రహ్మ బాబా చెప్పినా ఇది శివబాబా చెప్తున్నారని వినడమే మీ పని అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఆయనకు కూడా హక్కు ఇచ్చారు శివబాబా చెప్పటానికి. ఇద్దరు కూడా తండ్రి అయ్యారు కదా. బాబ్ దాదా కంబైన్డ్గా ఉంటారు, కంబైన్డ్గా మాట్లాడతారు. ఎవరు చెప్తున్నారని సంశయంలో వచ్చే అవసరం లేదు. బాబాయ్ చెప్పే శ్రీమతం అనుకొని నడవండి. రెస్పాన్సిబిలిటీ శివబాబా తీసుకుంటారు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు? బాబా ఎవరు, ఎలా ఉన్నారు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని జ్ఞాపకం చేయాలి బాబాను. అలా వీటన్నిటికీ తెలివైన బుద్ధి కావాలి. బాబా చెప్పే పాయింట్స్ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోవటానికి, శ్రీమతాన్ని అర్థం చేసుకోవటానికి తెలివైన బుద్ధి కావాలి. నిశ్చయం ఉండాలి. మెయిన్ నిశ్చయం ఉంటే బాబా దూకేయండి అన్నారనుకోండి, దూకేయడానికి రెడీ. అంత నిశ్చయం ఉందనుకోండి, బాబా మన మన బాధ్యత బాబా తీసుకుంటారు. ఒకసారి నిర్మల్ శాంత దాది బ్రహ్మా బాబా వాళ్ళ కుమార్తె అన్నమాట. ఆమెకు 20 సంవత్సరాల ఏజ్లో 20 సంవత్సరాలే ఆయుష్ ఉంటుందని జాతకంలో రాసి ఉందంట. కానీ ఆమె 100 ఏళ్ళు అలా 99 100 ఏళ్ళు ఉండి వెళ్ళారు. ఆ కరెక్ట్గా 20 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి ఆమెకి అలాంటి వ్యాధి వచ్చింది. బాబాకు కూడా ఆస్తమా ఉన్నది. బాబా వాళ్ళ లౌకిక కుమార్తె కదా. ఆమె కూడా అలాంటి ఇబ్బంది, ఫీవర్ జ్వరం తగ్గేది కాదు. అంటే మందులు వాడుతున్నా తగ్గేది కాదు. ఎన్ని మెడిసిన్స్ ఇస్తున్నా. అప్పుడు ఆబులో ఉన్నారనమాట. అయితే అప్పుడు ఇంకా 14 ఇయర్స్ కంప్లీట్ అయ్యి బయటికి వెళ్ళడం అది ఇంకా అవ్వలేదు. 14 ఇయర్స్ పీరియడ్ లోపల జరిగిన విషయం ఇది. ఆబులోనే ఉండేవారు కదా 52 వరకు కూడాను. అప్పుడు ఎంత అయినా తగ్గట్లేదు ఫీవరు, ఎన్ని ప్రయత్నాలు చేసినాను. అయితే బ్రహ్మ బాబా సందేశీ పుత్రికల ద్వారా సందేశంలోకి వెళ్ళమని పంపించారు. సందేశీ అక్కని, దీనికి ఏంటి తగ్గట్లేదు, మంది ఏంటి అని అడగండి అని. అప్పుడు ట్రాన్స్లో వెళ్ళిన అక్కలు ట్రాన్స్లోకి వెళ్ళి బాబాను అడిగారు, బాబా ఇలా నిర్మల్ శాంత దాదికి తగ్గటం లేదు, ఏం చెయ్యాలి అని. అప్పుడు బాబా ఏమో చెప్పారంట, ఐస్ తెచ్చి బకెట్లలో పెట్టి అది కరిగిన వెంటనే ఆ కరిగిన నీళ్ళు తల మీద నుండి పోసేయండి ఆమెకి అన్నారంట. జ్వరము తగ్గట్లేదు, జ్వరం ఉండేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఐస్ నీళ్ళు పోసుకోవడం అంటే పోసుకోగలరా? అప్పుడు అయితే బ్రహ్మ బాబాకి వచ్చి చెప్పారనమాట సందేశీ అక్కలు, ఇలా చెప్పారు బాబా మెడిసిన్ అని. అయితే బాబా అన్నారంట, ఆమె పోసుకుంటుందా అడగండి, ఆమె వేసుకోగలను అంటే వెయ్యండి అని. వెళ్ళి అడిగారంట నిర్మల్ శాంత దాదిని, ఇలా వచ్చింది మెసేజ్, మరి అది అన్ని మీరు వేసుకుంటారా, నీళ్ళు పోస్తాము అని అంటే అలాగే అన్నారంట నిర్మల్ శాంత దాది. సరే అని ఆమెని కూర్చోపెట్టి బాత్రూంలోని ఐస్ గడ్డలు తెప్పించి అవి కరిగిన తర్వాత ఆ నీళ్ళు, అయితే బాబా అక్కడ డైరెక్షన్ ఏమి ఇచ్చారంటే సందేశీ అక్కయ్యే వెయ్యాలి ఆ నీళ్ళు అని. అప్పుడు ఏ అక్కయ్య అయితే ముందు సందేశంలో వెళ్ళి డైరెక్షన్ తీసుకొచ్చారో ఆ అక్కయ్య ఐస్ నీళ్ళు కదిగాక పట్టుకొని నిర్మల్ శాంత దాది మీద నుండి వేయడానికి బకెట్ ఎత్తారు. వెంటనే బాబా లాగేస్తారు ఆమెని. సందేశంలో వెళ్ళే వాళ్ళు చూడండి, గుల్జార్ దాది కూడా ఇలా అయ్యి వెళ్ళిపోతారు వెంటనే. అలాగా వెళ్ళిపోయారనమాట అక్కయ్య సందేశంలో. మళ్ళీ
వెళ్ళిపోయాక అక్కడ బాబా చెప్పారంట, బచ్చి యొక్క నిశ్చయ బుద్ధి ఎంత ఉందో పరీక్ష చేయడానికి నేను ఈ డైరెక్షన్ ఇచ్చాను, ఆమె పాస్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా జ్వరం తగ్గిపోద్ది అన్నారంట బాబా. అంతే, జ్వరం తగ్గిపోయింది. బాబా నుండి ఆమెకు నిశ్చయ బుద్ధి ఒక పరీక్షలో పాస్ అని రిజల్ట్ వచ్చిందనమాట. అది బాబా చెప్తున్నారు. బాబా ఇచ్చే శ్రీమతము అంటే మురళి ద్వారా బాబా చెప్పేటప్పుడు బాబా అలాగే చెప్తారులే అని దాన్ని పక్కకు పెట్టేయటం, అది అందరం చేయలేము అనేసి వదిలేయడం, చేయలేకపోతే అది వేరు, కానీ సంశయం అయితే మాత్రం రాకూడదు అని చెప్తున్నారు బాబా. అమల్లో పెట్టండి, ధారణ చెయ్యండి, చేయించండి. నేను చెప్తాను నా పని, డ్రామాలు ఎప్పుడు ఏది చెప్పాలో అది వచ్చేస్తూ ఉంటుంది, మంతన చెయ్యను నేను. అదే బ్రహ్మబాబా చెప్పాలంటే విద్యాసాగర మంతన చేసే పని ఉండొచ్చేమో, నాకైతే ఆ పని ఉండదు. కానీ ధారణ చేయవలసిన పని మీరు మాత్రం చెయ్యాలి, అది నేను చేయలేను కదా. అమల్లో పెట్టాలి, ధారణ చేయాలి అని చెప్తున్నారు బాబా. శ్రీమతం యొక్క వాల్యూ ఉంచుకోవాలి. అందులో కూడా ముఖ్యంగా ఈరోజు కుమారీలకు బాబా శ్రీమతం ఇస్తున్నారు. మీకే బంధన, పిల్లలు, పోషణ అనేది లేదు కాబట్టి మీరు ఈ చదువులో ఇమిడిపోవాలి. ఇంకా ఎక్కువ చదువులు చదివేసి చదువులో టైం వేస్ట్ చేయకండి, ఈ సేవలో ఇమిడిపోండి అని చెప్తున్నారు బాబా. ఉద్యోగాలు చేసి సంపాదించే అవసరం లేదు. అచ్చా. दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार।